హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి మన ఛానల్లో ఇప్పటివరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. సో ప్రజెంట్ ఈ వీడియో అనేది మన వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీరు కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ వెబ్సైట్ మీకు ఒక ఫ్రెండ్ లాగా ఎలా యూజ్ అవుతుంది, అండ్ మీకు వచ్చిన మార్కులకి ఏ కాలేజీలో వస్తుంది ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకరు మంచి మార్క్స్ వచ్చాయి, నాకు ఏ కాలేజీలో వస్తున్నాయి వాళ్ళు. 2, మాకు కొన్ని మార్కులు వచ్చినాయి, అసలు మాకు సీట్ వస్తుందా లేదా అని తెలుసుకునేడానికి వాళ్ళు. సో ఎవరైతే మంచి మార్క్స్ వచ్చాయి, మాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ యాక్సెస్ అనేది మీకుంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇండియాలో ఇలాంటి వెబ్సైట్ మీకు ఎక్కడా లేదు. ఒకటి జైపాల్ అన్న దగ్గర ఉంది, 2 మన దగ్గర ఉంది. మేబీ దీనికి కాపీ లాంటి వెబ్సైట్ రావచ్చు, ఓకేనా, మా డేటాను కాపీ చేసి వెబ్సైట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి పర్ఫెక్ట్ వెబ్సైట్ మీకు ఎక్కడ ఉండదు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, మీరు కనుక ఒకవేళ వెబ్సైట్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఇంకొక 10 నుంచి 20 మందికి మీరు కంప్లీట్గా కట్ ఆఫ్స్ అండ్ కాలేజ్ వైజ్ మెరిట్ అండ్ కాలేజ్ వైజ్ ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది మీరే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీకు నీట్ యూజీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ఉంటుంది. ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు, టెలిగ్రామ్ ఛానల్ లింకు అండ్ వాట్సాప్ లింక్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో చేయండి. మీకు ఏమైనా అర్జెంట్ అప్డేట్స్ ఉండి క్విక్ అప్డేట్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై చేస్తాను, ఓకేనా. సో అదేవిధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది జస్ట్ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్లీ వెబ్సైట్ గురించే ఉంటుంది. మీ మార్క్స్ని బట్టి, మీరు ర్యాంక్ని బట్టి ఎలా ఏ కాలేజీలో వస్తుందో తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది, అండ్ వెబ్సైట్ మీకు కౌన్సిలింగ్ ఎలా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తాను. వెబ్సైట్ యాక్సెస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, visionupdate.in అని, ఓకేనా. మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఎవరైనా వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలి అనుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు 1000 రూపీస్ పే చేసి వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. సో లేదండి మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే మీరు 2000తో జాయిన్ అవ్వచ్చు, 3000తో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే మెంటర్షిప్లో కానీ వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటారో వాళ్ళని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము, పర్సనల్ నెంబర్ అనేది ఇస్తాము, అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ప్రతి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మీకు చాలామంది మెంటర్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ మీకు టైం ఇస్తారా లేదా అనేది తెలుసుకోండి. 2023లో అసలు వాళ్ళు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చెప్పారా లేదా కూడా తెలుసుకోండి. సో వాళ్ళ దగ్గర కంటెంట్ ఉందా లేదా తెలుసుకున్న తర్వాతనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. గుడ్డిగా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి లేదా అదర్ కన్సల్టెన్సీలలో జాయిన్ అయితే సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే మీరు కౌన్సిలింగ్లో కరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం ఉండదు. సో నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, మన మెంటర్షిప్లో లాస్ట్ ఇయర్ చాలామంది ఉన్నారు. వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, 3 to 4 months టైం, నా కంప్లీట్ టైంని మీకోసం డెడికేట్ చేస్తాను. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో ప్రతి ఒక్కరికి కాల్ అటెండ్ చేస్తాము, ప్రతి ఒక్కరికి రిప్లై ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మాది బాధ్యత. ఒకవేళ మెంటర్షిప్ జాయిన్ అవ్వడం మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 7893947888 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు హ్యాపీగా కౌన్సిలింగ్ అటెండ్ చేయొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి ఏమవుతుంది, మొత్తం లైఫే కొలాప్స్ అయినట్టు, అంటే ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన మెంటర్షిప్లో ఉండడం వల్ల సో 8 నుంచి 9 మంది స్టూడెంట్స్కి లోకల్ స్టేటస్ తెలంగాణలో ఒక కేసు ఉంది. సో ఆ కేసుకి అప్లికేషన్ చేసుకోవాలని నాన్ లోకల్ క్యాండిడేట్స్కి లోకల్ స్టేటస్ తెచ్చుకొని వాళ్ళకి సీట్లు వచ్చాయి. అండ్ ఇంకో కొంతమంది స్టూడెంట్స్కి సో మనకు ఆల్మోస్ట్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్లో సీట్లు ఉంటాయని తెలియని వాళ్ళకు కూడా సో మన ఛానల్ నుంచి హెల్ప్ చేసి వాళ్ళకి సీట్ రావడానికి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకు మెరిట్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా సో ఆ అనుకున్న టైంలో ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు కావాలి కాబట్టి నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేస్తాను. నచ్చితే జాయిన్ అవ్వండి, ఓకే. ఎప్పుడైతే వెబ్సైట్ యాక్సెస్ వస్తుందో ఆ వెబ్సైట్ యాక్సెస్ రాగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి మేము పంపిస్తాము. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, యూజీ వాళ్ళతో పాటు పీజీ వాళ్ళకి ఇస్తున్నాం. చెప్తున్నాను కదా, ఇండియాలో ఒకటే వెబ్సైట్, ఇద్దరు దగ్గర ఉంది, జైపాల్ దగ్గర మన దగ్గర. దీనికి ఏమైనా కాపీ వెబ్సైట్స్ ఉంటే మీరు జాయిన్ అవుతా అంటే జాయిన్ అవ్వచ్చు, దాంట్లో ఏం లేదు. సో ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఏఐక్యూకి సంబంధించిన కంప్లీట్ ప్రయారిటీ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు రైట్ సైడ్లో ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే తెలంగాణ ఏక్యాట్, ఓకేనా, తెలంగాణ ఏక్యాట్
ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్, తెలంగాణ బీ క్యాట్, ఆంధ్రప్రదేశ్ బీ క్యాట్ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో నేను ఏదో ఒక్కదాన్ని తీసుకుంటాను, ఓకేనా. ఏదో ఒక్కదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తాను మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఆయనకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న ఏ మెంటర్ అయినా, ఇండియాలో ఉన్న ఎవరైనా మీకు ఈ కాలేజీలో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, మీకు ఈ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అంటే అది ఓన్లీ ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్తారు, ఓకేనా. కొత్తగా చెప్పడం ఉండదు. ఎందుకంటే ప్రయారిటీస్, ఓకేనా, కాలేజ్ వైజ్ ప్రయారిటీస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఏ ఇయర్లో ఏ స్టూడెంట్ ఎలా పెట్టుకుంటారని తెలియదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు కాంపిటీషన్ ఎలా ఉందని చెప్తారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ ఏ క్యాట్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూడాలంటే అంటే ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏఐ ర్యాంక్ ప్రిడిక్టర్, ఓకేనా, ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ప్రిడిక్టర్ని మీరు మీ యొక్క మార్కులు ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మార్కుల ప్రిడిక్టర్, ఓకేనా, మార్క్స్ యూజ్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు టీఎస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్, ఓకేనా, 2021 నుంచి డేటా ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ మెరిట్, ఓకేనా, తెలంగాణ మెరిట్ని యూజ్ చేసుకొని సో మీరు ఎంతమంది ఉన్నారని సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ అలాట్మెంట్ డేటా, ఓకేనా, టోటల్ అలాట్మెంట్ డేటా ఉంటుంది. అలాట్మెంట్ కౌంట్ రౌండ్ వైజ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంతమంది జాయిన్ అవుతారు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్, ఓకేనా, కాలేజ్ ఆర్డర్ విత్ ప్రయారిటీ కట్ ఆఫ్. మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజ్ వరకు కట్ ఆఫ్ వచ్చింది అండ్ కాలేజ్ వైజ్ ప్రయారిటీ టాప్ టు లీస్ట్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో హైలైట్ ఆఫ్ ది వెబ్సైట్ ఏది అంటే మ్యాపింగ్ రిపోర్ట్, ఓకేనా. ఈ మ్యాపింగ్ రిపోర్ట్ అనేది మీకు ఇప్పటివరకు లేదు, ఇది వెబ్సైట్కి హైలైట్. నేను చెప్తాను. ఫస్ట్ మా మ్యాపింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేద్దాం. మ్యాపింగ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏముంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేస్తే కామన్గా సీట్ అలాట్మెంట్ ఎవరికి జరిగిందని ఎక్కడ తెలుస్తుంది? మీకు మాన్యువల్గా చేసుకోవాలంటే 2 PDF పక్కన పెట్టి అక్కడున్న 3000 అలాట్మెంట్స్, ఇక్కడున్న 3000 అలాట్మెంట్స్ మీరు టిక్ చేసుకోవాలి. అలా కాకుండా డిజిటల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చాము. సో ఇక్కడ మీరు మ్యాపింగ్ రిపోర్ట్స్ 2023, ఓకేనా, ఎంబీబీఎస్ రౌండ్ 1, ఓకేనా. అదేవిధంగా ఏపీని నేను తెలంగాణలోని ఎంబీబీఎస్ రౌండ్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లోని రౌండ్ 1కి నేను మ్యాప్ చేస్తూ ఉన్నాను, ఓకేనా, డైరెక్ట్ మ్యాపింగ్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లోని రౌండ్ 1కి తెలంగాణలోని రౌండ్ 1ని మ్యాప్ చేస్తూ ఉన్నాను. మ్యాప్ చేస్తే కామన్గా అలాట్మెంట్ అయిన క్యాండిడేట్స్ చూడండి, 265 మంది క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కామన్గా అలాట్మెంట్ అయింది, ఓకేనా. సో కామన్గా అలాట్మెంట్ అనేది జరిగింది. సో ఇందులో ఎవరెవరు తెలంగాణలో రిపోర్ట్ చేశారు, ఎవరెవరు తెలంగాణలో నాట్ రిపోర్ట్ అయ్యారు, ఓకేనా. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేశారు, ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో నాట్ రిపోర్ట్ అయ్యారు అది కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకు ఈ ర్యాంక్ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఓకేనా, ఈ ర్యాంక్ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ ర్యాంక్ క్యాండిడేట్కి మనకు తెలంగాణలోని ఉస్మానియాలో వస్తే రౌండ్ 1 నాట్ రిపోర్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ రిపోర్ట్ అయ్యారు. అంటే తెలంగాణలో నెక్స్ట్ రౌండ్కి ఇక్కడున్న సీట్ ఏదైతే ఉందో తెలంగాణ రౌండ్ 2లో ఉస్మానియాలో ఒక సీట్ వేకెంట్గా ఉందని మన వెబ్సైట్ మీకు చెప్తుంది. అంటే తెలంగాణలోని రౌండ్ 2కి వేకెన్సీస్ ఉన్నాయని మనకు గవర్నమెంట్ డిస్ప్లే చేయకన్నా ముందే మన వెబ్సైట్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది, ఓకేనా. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఈ క్యాండిడేట్ ఇక్కడ తెలంగాణ రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్. కాబట్టి ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అసలు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. అంటే ఈ క్యాండిడేట్ యొక్క మెరిట్ ర్యాంక్, ఓకేనా, 4127 ర్యాంక్ అనే క్యాండిడేట్ని మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మెరిట్ లిస్ట్ నుంచి డిలీట్ చేయొచ్చు. అంటే ఇతను పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. మరి ఈ క్యాండిడేట్ తెలంగాణ నాట్ రిపోర్టెడ్, ఆంధ్రప్రదేశ్ నాట్ రిపోర్టెడ్, మరి ఎక్కడ జాయిన్ అయ్యాడు అనేది ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేసి, ఓకేనా, ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో ఈ క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అయ్యాడంటే ఇక్కడ ఏ క్యాండిడేట్ తీసుకోలేదు. మేబీ ఈ క్యాండిడేట్ మళ్ళీ ఎయిమ్స్ కోసం ఇయర్ ఎగ్జామినేషన్ రాసి ఉండొచ్చు. ఈ క్యాండిడేట్ ఎక్కడ సీట్ తీసుకోలేదు. అలా మనం ఏ క్యాండిడేట్ ఎక్కడ జాయిన్ అయ్యాడు, ఎక్కడ జాయిన్ అవ్వలేదు అనేది క్లియర్గా చూడడానికి మన డేటా అనేది మన వెబ్సైట్ అనేది మీకు ఈజీగా యూజ్ అవుతుంది అండ్ ఈజీ యాక్సెసిబుల్ కూడా. సో ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటి, మీ మార్కులకి ఏ కాలేజీలో సీట్ వస్తుందని తెలుసుకోవాలి. మార్కులకి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణలో ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని ఉంటుంది, ఓకేనా.
సో ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు తెలంగాణలో ఉన్న కాలేజీల లిస్ట్ మొత్తం వస్తుంది. ఓకేనా, ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్, టైప్ ఏంటి, వ్యూ ఏంటి అనేది. ఓకేనా, సో మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మీద క్లిక్ చేయండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ మీద క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ డేటా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకు కంప్లీట్ డేటా అనేది ఇచ్చాం. ఓకేనా, సో 2021 నుంచి 2022 అండ్ 2023. ఓకేనా, సో ఈ డేటాను మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు తెలంగాణలో 2021లో రౌండ్ 4 ఉస్మానియా కాలేజ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 602. అదే 2022 విషయానికి వచ్చేసరికి మనకు కట్ ఆఫ్ అనేది 611. ఓకేనా, అదేవిధంగా 2023కి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది 618. ఇది ఓపెన్. అంటే 2021 నుంచి మనకు గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. అండ్ నేను చెప్తా ఉన్నాను, మీకు ఓవరాల్ కాంపిటీషన్ కాలేజీలు పెరగడం వల్ల తగ్గుతుందేమో కానీ మనకు టాప్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉస్మానియాలో ఒకవేళ మీకు ఓపెన్ కోటాలో సీట్ రావాలంటే 625+ ఉండాలండి. ఓకేనా, ఈజీగా పెరుగుతుంది. ఓకేనా, మీరు వద్దనుకున్న పెరుగుతుంది, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశాను, ఏ క్యాట్ 2023లో ఏదో లిస్ట్ కాలేజీలో వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఉస్మానియా గాంధీ లాంటి కాలేజీలు కావాలి కాబట్టి ఆ కాలేజీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండ్ గుంటూరు మెడికల్ లాంటి కాలేజీల కోసమే ప్రైవేట్లలో ఏ క్యాట్ సీట్ వస్తున్నప్పటికీ కూడా తీసుకోకుండా మళ్ళీ లాంగ్ టర్మ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే మనకు టాప్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న టాప్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కట్ ఆఫ్ అనేది మనకు ఈజీగా పెరుగుతుంది. సో దాంతోపాటు మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చెక్ చేసుకోవాలి, మాకు ఏ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకోవాలనుకుంటే ఇందులోనే మీకు కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ అని ఉంటుంది. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్స్ ఇవ్వాలి, మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, టీఎస్ నీట్, అదేవిధంగా ఎంబీబీఎస్. ఓకేనా, అదేవిధంగా ఏ రౌండ్, సో రౌండ్ 1 రౌండ్ 2, సో నేను రౌండ్ 2 చూసుకుంటున్నాను. సో కాలేజ్ వైజ్ ఆల్ కాలేజ్. ఓకేనా, ఆల్ కాలేజ్ అండ్ టైప్ ఏంటి, లోకలా నాన్ లోకలా, లోకల్. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేటా వస్తుంది. చూడండి, గాంధీ మెడికల్ కాలేజ్ ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ డేటా వస్తుంది. లేదు ఇక్కడున్న ఈ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క డేటా నేను చూడాలనుకోండి, ఇక్కడ బ్లూ లింక్ ఇచ్చాం కదా, ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ బ్లూ లింక్ ఏంటంటే ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇది స్టేట్ మెరిట్ ర్యాంక్, ఇది మీ యొక్క మార్క్స్. ఓకేనా, సో 774 మీద క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ వస్తాయండి. దొనపూడి వినీత్, రూల్ నెంబర్ ఏంటి, ఓయూనా, ఓసీనా, 647, ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్ ర్యాంక్, ఓపెన్ మెరిట్. ఓకేనా, లోకల్ ఓపెన్ మెరిట్, తెలంగాణలో లోకల్ ఓపెన్ మెరిట్. అదేవిధంగా ఓసీ ర్యాంక్, తెలంగాణలో ఓన్లీ ఓసీ ర్యాంక్. అదేవిధంగా నాన్ లోకల్లో చూస్తే, ఓకేనా, ఏయూ, ఎస్వీయూ, నాన్ లోకల్ అన్నిట్లలో చూస్తే 71 ర్యాంక్ ఉంది. నాన్ లోకల్ క్యాస్ట్లో చూస్తే 60 ఉంది. ఓకేనా, ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉండదు. ఓకేనా, ఈవెన్ గవర్నమెంట్ కూడా మీకు ఇవ్వదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు YSRHS వెబ్సైట్లోకి వెళ్ళి మేము డేటా చెక్ చేస్తామంటే కూడా డేటాని కంప్లీట్గా డిలీట్ చేస్తారు. మేము 2021 నుంచి డేటాను మెయింటైన్ చేస్తూ ఉన్నాము. సో దీన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ ప్రమోషన్ అనుకోవచ్చు. ఓకేనా, ప్రమోషనే కానీ మీకు ఇన్ఫర్మేటివ్. సో ఈ క్యాండిడేట్కి రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో, రౌండ్ 4లో. రౌండ్ 1లో ఉస్మానియా వచ్చింది, రౌండ్ 2లో గాంధీ వచ్చింది, సో రౌండ్ 3లో కూడా గాంధీ, రౌండ్ 4లో కూడా గాంధీ. సో ఈ విధంగా డేటాని మీరు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు కంప్లీట్లీ ప్రీవియస్ ఇయర్ డేటా. మరి 2024లో మేము తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే 2024లో కూడా మీకు డేటా అనేది క్లియర్గా వస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి రౌండ్ 1 జరుగుతుందో రౌండ్ 1 డేటా ఇందులో ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయుష్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ ఎంబీబీఎస్ పెట్టాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకు 2024లో రౌండ్ 1 కంప్లీట్ అయ్యి అలాట్మెంట్స్ వస్తాయి కదా, రౌండ్ 1 ఇస్తాం, రౌండ్ 2 అవుతుంది కదా, రౌండ్ 2 ఇస్తాం, రౌండ్ 3, రౌండ్ 4 ఇలా కంప్లీట్ డేటా ఇస్తాం. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మళ్ళీ యూజ్ అవుతుంది. 2024 వరకు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మీకు అలాట్మెంట్ కౌంట్ ఉంటుంది. ఓకేనా, అలాట్మెంట్ డేటా ఉంటుంది. అండ్ దాంతోపాటు తెలంగాణ మెరిట్ ఉంటుంది. ఓకేనా, సో తెలంగాణ మెరిట్లోకి వెళ్ళి ఇక్కడ మెరిట్ ఆప్షన్ చూడండి, తెలంగాణ మెరిట్ ఉంది కదా. సో తెలంగాణ మెరిట్లోకి వెళ్ళి టీఎస్ మెరిట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఓకేనా మీకు ఈ విధంగా డేటా ఉంటుంది. సో 2023 ఎంబీబీఎస్, బీడీఎస్. ఓకేనా, ఏయూనా, నాన్ లోకలా, ఓయూనా, ఎస్వీయూనా, లేకపోతే ఆల్ క్యాండిడేట్సా. నాకు తెలంగాణ మెరిట్లో
సో ఎంబీబీఎస్ బీడీఎస్లో ఏయూ ఎస్వియు ఓయూ అందరూ నాన్ లోకల్ కలిపి టాప్ 100 మెంబర్స్లో ఎంతమంది ఉన్నారని కానీ, లేకపోతే టాప్ 1000 మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు కానీ, లేకపోతే టాప్ 1000 మెంబర్స్లో ఓయూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ తెలుసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని ఎంటర్ చేయండి. ఫస్ట్ మెరిట్ 1 నుంచి నేను 100 మెంబర్స్ చూస్తున్నాను. టాప్ 100 మెంబర్స్లో మనకు ఆల్ కేటగిరీస్లలో, ఓకేనా, ఆల్ రీజియన్స్లలో ఓపెన్ కోటాలో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు తెలంగాణ మెరిట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో మీకు కనిపించే క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరంటే ఓపెన్ క్యాండిడేట్స్ అండి, ఓకేనా. ఓపెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా టాప్ 100 మెంబర్స్లో తెలంగాణ మెరిట్లో ఉన్న 100 మందిలో ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అందరూ వీళ్ళు. ఇందులో ఏయూ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఓయూ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకొని మరి ఈ క్యాండిడేట్ డేటా నాకు మీకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ యొక్క రూల్ నెంబర్ డేటా కానీ, లేకపోతే అలాట్మెంట్ డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే రూల్ నెంబర్ మీద క్లిక్ చేస్తేనేమో ఈ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఓకేనా. స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. స్టూడెంట్ చూడండి 715 మార్కులు వచ్చాయి. సో రఘురామ్ రెడ్డి. సో ఇతను ఎక్కడ జాయిన్ అయ్యాడంటే మనకు ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి వెళ్ళాడు, ఓకేనా. సో ఈ క్యాండిడేట్కి సంబంధించి అలాట్మెంట్ డేటా మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ విధంగా డేటా అనేది వస్తుంది. సో తెలంగాణలో మాత్రమే అప్లికేషన్ చేశాడు. తెలంగాణలో అప్లికేషన్ చేస్తే తెలంగాణలో మెరిట్ ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 15. సో ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ డేటాని యూజ్ చేసుకొని ఏదైతే కాలేజీలు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటున్నారో ఆ కాలేజ్కి +5 మార్క్స్ చూసుకొని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 618 మనకు ఉస్మానియా కట్ ఆఫ్ ఉంది. 625 వరకు ఈ ఇయర్ రావడానికి ఛాన్స్ ఉంది ఓసీ. అదేవిధంగా ఉస్మానియాలోనే సో ఓసీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఓకేనా. దాంతోపాటు ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఒకరు చూసుకోవాలనుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్, సో ఏపీ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్, ఓకేనా, మ్యాపింగ్ రిపోర్ట్స్ అండ్ ఏపీకి సంబంధించిన ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ నుంచి మీకు అవైలబుల్గా ఉంది, ఓకే. సో కాబట్టి ఈ వెబ్సైట్ యాక్సెస్ని యూజ్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ని అటెండ్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి. ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.